హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత ప్రభుత్వం రానున్న జూలై 1వ తేదీ నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన సంపూర్ణ నిషేధాన్ని విధిస్తూ వార్తలు నిలిచింది. ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసే ముందు ఇటీవల వార్తలు నిలిచిన ప్లాస్టిక్ సంబంధిత కొన్ని ముఖ్యమైన గణాంకాలను చూద్దాం. అమెరికాకి సంబంధించిన ఒక ప్రముఖ ఇన్స్టిట్యూషన్ అదేంటంటే నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ అనే సంస్థ అమెరికాకి సంబంధించింది. వీరు ఇటీవల విడుదల చేసిన కొన్ని గణాంకాలు, ప్లాస్టిక్కి సంబంధించిన కొన్ని గణాంకాలు ఏంటంటే 1950 సంవత్సరం నుండి ఇన్ ద ఇయర్ 1950 1950 సంవత్సరం నుండి ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన మొత్తం ప్లాస్టిక్ ఎంతనట అంటే 700 కోట్ల టన్నులు అంట. 700 crore టన్స్, 700 కోట్ల టన్నులు. మరి ఉత్పత్తి అవుతున్న మొత్తం ప్లాస్టిక్లో ఎంత రీసైకిల్ లేదా రీయూజ్లోకి తీసుకొస్తున్నారట అంటే 9%, 9% మాత్రమే ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో, ఉత్పత్తి అయిన మొత్తం ప్లాస్టిక్, మనం వాడిన ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ వాడిన ప్లాస్టిక్ని తిరిగి పునర్వినియోగంలోకి లేదా రీసైకిల్ చేయబడుతున్న ప్లాస్టిక్ ఎంత శాతం అట 9%. అండ్ 12%, ఇందులో 12% దహనానికి గురవుతుందంట. అంటే కాల్చి పారేస్తున్నారు ప్లాస్టిక్ను, రోడ్లపైన కానివ్వండి ఏదైనా ఒక ప్రదేశంలో కాల్చి పారేస్తున్నారు అన్నట్టు, ఇదొకటి. అండ్ ఇందులో మొత్తం ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్లో సముద్రంలోకి చేరుతున్న ప్లాస్టిక్ ఎంతనట అంటే 1 కోటి టన్నులు అంట. 1 crore టన్ అంట. సో 1 కోటి టన్నుల ప్లాస్టిక్ సముద్రంలోకి చేరడం జరుగుతుందంట. ఇలా సముద్రంలోకి చేరడం ద్వారా ప్రతి ఏటా సముద్రంలోని లేదా జలచర జీవులు, అక్వాటిక్ ఎనిమల్స్ 10 లక్షల ఎనిమల్స్ మరణిస్తున్నాయట. సో 10 lakh అక్వాటిక్ ఎనిమల్స్ అనేవి చచ్చిపోతున్నాయి. దేని కారణంగా? సముద్రంలో చేరిన ప్లాస్టిక్ కారణంగా. మరియు ఒక మనిషి సగటున తన జీవిత కాలంలో ఎంత మొత్తంలో ప్లాస్టిక్ని గ్రహిస్తున్నాడు, ప్లాస్టిక్ తన బాడీలోకి ఎంత పోతుందట మొత్తం జీవిత కాలంలో 18 కిలోల ప్లాస్టిక్ అట. 18 kgs ప్లాస్టిక్ ఒక సగటు మనిషి తన జీవిత కాలంలో ప్లాస్టిక్ని గ్రహించడం జరుగుతుందట. సో ఇవన్నీ కూడా నిజాలు. ఇటీవల నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్, మెడిసిన్ వారు విడుదల చేసిన గణాంకాలు ఇలాంటి అంశాలు బయటకు రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం ప్లాస్టిక్లో 1 కోటి టన్నుల ప్లాస్టిక్ సముద్రంలోకి చేరుతుందట. సముద్రంలోకి చేరడం ద్వారా ప్రతి ఏటా కూడా యావరేజ్గా 10 లక్షల జలచర జీవులు, ఎక్కడో సముద్ర గర్భంలో నివసించే ప్లాస్టిక్ అంటే తెలియని జీవులు కూడా మృత్యువాత పడుతున్నాయి. మరి ఎందుకు మృత్యువాత పడుతున్నాయి? ఇంతగా ప్లాస్టిక్ గురించి ఎందుకు చెప్తున్నామంటే ప్లాస్టిక్లో ఉండే కార్సినోజెనిక్ ఏజెంట్స్. సో ఈ పదాన్ని గుర్తుంచుకోండి. కొన్ని పదాలపైన పోటీ పరీక్షలు అడుగుతారు అంటే ఏంటని. కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే ఏంటంటే మానవుడికి క్యాన్సర్ కలుగజేసేవి, మానవుడికి క్యాన్సర్ కారకాలను కార్సినోజెనిక్ అంటాం. కార్సినోజెనిక్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, కార్సినోజెనిక్ ఏజెంట్ మ్యాన్ అన్నాం అనుకోండి, దాన్ని కనుక మనం గ్రహించామనుకోండి, తీసుకున్నాం అనుకోండి, మనకు క్యాన్సర్ వస్తుంది అన్నట్టు. క్యాన్సర్ కారకాలను కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటాం. అలా ప్లాస్టిక్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేవి ఉంటాయి. మనిషికి చాలా వరకు కూడా మన డైజెషన్ సిస్టమ్ కానివ్వండి దెబ్బతినిపోతుంది, క్యాన్సర్, మృత్యువాత పడే అవకాశాలు ఉంటాయి ఇటువంటి. అండ్ ఇక్కడ కార్సినోజెనిక్ ఏజెంట్స్ అని చెప్పాను కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీ పైన ఫోకస్ చేయండి. ఎక్స్పెక్టోరెంట్ అంటే ఏంటి అంటారు? ఎక్స్పెక్టోరెంట్ అంటే దగ్గుమందు. కఫ్ రిలీఫ్ ఏదైతే ఉందో, మనకు దగ్గు వస్తుంది కదా, దగ్గుని నయం చేసే మెడిసిన్ ఎక్స్పెక్టోరెంట్ అంటాం. అనాల్జెసిక్ అంటే పెయిన్ కిల్లర్, గాయాల్ని మాన్పేసే ఏదైతే ఉంటుందో అది అనాల్జెసిక్ అంటాం. అదే యాంటీపైరెటిక్, పైరో అంటే హై టెంపరేచర్, హై టెంపరేచర్కి యాంటీగా పనిచేసేది ఏంటి? తగ్గించేది. అంటే మనకు శరీరంలో పైరో కండిషన్స్ ఎప్పుడు వస్తే జ్వరం వచ్చినప్పుడు, అంటే టెంపరేచర్ పెరుగుతుంది. యాంటీగా పనిచేసేది ఏంటి? మనం జ్వరానికి వేసుకునే మెడిసిన్ డోలో 650 లాంటిది. సో దాన్ని యాంటీపైరెటిక్ అంటే టెంపరేచర్ని తగ్గించేది అన్నట్టు. అండ్ క్రయో అంటే కూల్ అన్నట్టు. ఇటువంటిది. యాంటీడోట్ అంటే విషానికి విరుడుగా పనిచేసేది యాంటీడోట్ అంటాం. సో ఇలాంటి పదాలను ప్రత్యేకంగా చూడండి, ఎందుకంటే కమింగ్ ఎగ్జామినేషన్లో రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా వీటిపైన ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. ఇక ప్లాస్టిక్ గణాంకాల గురించి మనం చూస్తాం. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్కి సంబంధించిన కొన్ని గణాంకాలను అమెరికాకి సంబంధించి విడుదల చేసింది ఇటీవల కాలంలో. చాలాసార్లు ఈ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ఈరోజు ఇంతటి ప్లాస్టిక్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం నిన్నటి రోజున అధికారికంగా ఉత్తర్వులను మరొకసారి విడుదల చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్
క్లైమేట్ చేంజ్. సో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, అటవీ మంత్రిత్వ శాఖ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ అంటాం. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు నిన్నటి రోజున విడుదల చేసిన గణాంకాలు పక్కన పెడితే ఇక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటున్నాను. సింగిల్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. సింగిల్ అంటే ఒకసారి, యూజ్ అంటే వాడేవి, ప్లాస్టిక్ అంటే మనకు ఏవైతే ఉంటే హానికరంగా ఉండేవి. సో సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో దాదాపు 16 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ని మొత్తం కూడా బ్యాన్ చేస్తున్న 16 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా భారత ప్రభుత్వం నిషేధిస్తున్నట్టుగా అధికారికంగా విడుదల చేసింది. జూలై 1 నుండి ఈ నిబంధనలు ఏవైతే ఉంటే కఠినంగా అమలు చేస్తామని చెప్పేసి భారత ప్రభుత్వం అధికారికంగా ఒక గెజెట్ని రిలీజ్ చేశారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే ఏం లేదు. ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫంక్షన్ హాల్కి వెళ్ళామనుకోండి, ఫంక్షన్ హాల్లో మనం తాగే వాటర్ గ్లాసెస్ కానివ్వండి, జస్ట్ వాటర్ మనం ఏదో సిప్ చేస్తామో ఆటోమేటిక్గా మళ్ళీ గ్లాసును పారేస్తాము. ఐస్ క్రీమ్ కప్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్ కప్స్లో మనం వాడే ప్లాస్టిక్ స్పూన్స్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, అండ్ స్ట్రాస్ కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఉంటే వీటన్నింటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటాం. మనం ఇయర్ బడ్స్ అంటాం, ఇటువంటివి కానివ్వండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ పైన సంపూర్ణంగా నిషేధాన్ని విధించబోతోంది భారత ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్గా గుర్తింపు పొందిన సిక్కిం రాష్ట్రం. సో సిక్కిం రాష్ట్రం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కాదు, ప్లాస్టిక్ మొత్తాన్ని నిషేధిస్తున్న రాష్ట్రంగా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. దాని గురించి లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ 1948లో ఏర్పాటైన యూత్ వింగ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీగా పిలువబడే ఎన్సీసీ వాళ్ళు సముద్రంలో ముఖ్యంగా బీచ్ ఎన్వైర్న్మెంట్ని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి బీచ్ల్లో ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో సముద్ర ప్రాంతాల్లో ఉండే ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా సేకరిస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ పేరేంటి? పునీత్ సాగర్ అభియాన్. ఇటువంటి అంశాలు. అండ్ ఇటీవల కాలంలో ప్లాస్టిక్ నుండి రోడ్డు తయారీ నిర్మాణం కానివ్వండి, NHAI దాని గురించి మనం డిస్కస్ చేసాం. ఇలాంటి అంశాలను లింక్ చేస్తూ చూడండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ప్లాస్టిక్ సంబంధించి కానివ్వండి, పర్యావరణానికి సమస్య ఉండే వాటిపైన ప్రత్యేకంగా ప్రశ్నలు చూసే అవకాశం ఉంటుంది. ఈరోజు కంటిన్యూషన్ అనుకోండి. సో భారత ప్రభుత్వం నిన్నటి రోజు చేసిన ప్రకటన ఏంటంటే, ప్రస్తుతం మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో ఉన్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మనం జరుపుకుంటున్నాం. సంవత్సరం ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 75 బీచ్ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, 75 సముద్ర తీర ప్రాంతాలను రానున్న 75 రోజుల పాటు పరిశుభ్రం చేయాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం చేసిన ప్రకటన, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ వారు చేసిన ప్రకటన వార్తలు వచ్చింది. జస్ట్ ఇది ప్రకటన మాత్రమే. ఇలాంటి అంశాలు ఏంటంటే అడిటివ్గా మనం ఏదైనా టాపిక్ డిస్కస్ చేసినప్పుడు దానికి ఎక్స్ట్రా పాయింట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో గుజరాత్ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. గుజరాత్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో అంటున్నాను. సో గుజరాత్ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి డీశాలినేషన్ యూనిట్. డీశాలినేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. శాలినేషన్ అంటే లవణాలు, ఉప్పు కాన్సన్ట్రేషన్ అన్నట్టు. డి అంటే ఆ లవణాలను తొలగించడం. కామన్గా లవణంతో ఉండే వాటర్ ఎక్కడ ఉంటుంది? మనకు సముద్రంలో. సముద్రంలో నీరు చూడండి, ఎంత పెద్ద ఎత్తున సముద్రంలో వాటర్ ఉన్నా ప్రపంచం మొత్తం కూడా చూస్తే, ప్రపంచ భూభాగం మొత్తం చూస్తే 100% అనుకుంటే 97% ఈజ్ టోటలీ కవర్డ్ బై ద వాటర్. అలాంటిది అంత వాటర్ అంతా కూడా సముద్ర రూపంలో ఉంటుంది. మరి సముద్రంలో ఎన్ని వాటర్ ఉన్నా కూడా మనకు పనికిరావు. కారణం ఏంటంటే అందులో ఉండే లవణాల కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందంటే సాల్ట్ కాన్సన్ట్రేషన్, కనీసం తాగడానికి టేస్ట్ కూడా చూడలేము మనం. అలాంటిది సముద్రంలోని నీటిని మనం వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సముద్రంలోని నీటిని సేకరించి ఆ నీటి నుండి ఉప్పు మొత్తాన్ని తొలగించడాన్ని డీశాలినేషన్ అంటాం. సముద్రపు నీటి నుండి ఉప్పును తొలగించడాన్ని డీశాలినేషన్. అలాంటి డీశాలినేషన్ చేసే ఒక అతిపెద్ద ప్లాంట్, భారతదేశంలోని మొట్టమొదటి ప్లాంట్ని ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. అండ్ ఎక్కువగా భారతదేశంలోని మొట్టమొదటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధిత అంశాలు కానివ్వండి, సీప్లేన్ సర్వీసెస్ కానివ్వండి, ఇలాంటి అంశాలతో గుజరాత్ వార్తలు నిలుస్తుంది. ఇక్కడ కూడా గుజరాత్ రాష్ట్రం. సో గుజరాత్ రాష్ట్రంలోని దహేజ్ అనే ప్రాంతం, గుజరాత్ రాష్ట్రంలోని దహేజ్ అనే ఒక ప్రాంతంలో, ఇది షోర్ ఏరియా అంటే కోస్టల్ ఏరియా, సముద్రం పక్కన ఉండే ఏరియా అన్నట్టు దహేజ్. ఆ ఏరియాలో, ఆ ప్రాంతంలో దేశంలోనే మొట్టమొదటి డీశాలినేషన్ ప్లాంట్ని ఇటీవల ఇనాగ్రేట్ చేస్తారు. దీని యొక్క సేవలు కూడా ప్రారంభమైనట్టు ఉత్పత్తి జరుగుతుంది. అంటే వాటర్ని కలెక్ట్ చేయడము, ఆ వాటర్ నుండి సాల్ట్ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేయడం, ఆ వాటర్ మొత్తాన్ని కూడా పరిశుభ్రమైన నీటిని ఇండస్ట్రియల్ యూజ్ కోసం పరిశ్రమల్లో వాడడానికి పంపిస్తున్నారు. కామన్గా ఇండస్ట్రియల్ యూజ్ అంటే ఏంటి?
వాటర్ అనేది చాలా వరకు కూడా ఇక్కడ గుజరాత్ రాష్ట్రం తీసుకోండి, కొన్ని ప్రముఖ నదుల నుండి నీటిని తీసుకున్నారంట. అలా ప్రముఖ నదుల నుండి తాగే నీటిని, సాగే నీటిని, మనకి సాగునీరు అంట కదా, సాగునీరు త్రాగునీరుని ఇండస్ట్రియల్ యూజ్ కోసం వాడామనుకోండి మనకు తీవ్ర కొరత వస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ పరిశ్రమలన్నీ కూడా నదుల్లోని నీటిని వాడుకుంటే మనం తాగడానికి కానీ వ్యవసాయం పండించడానికి కానివ్వండి వాటర్ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇండస్ట్రీ యొక్క అవసరాలను తీర్చాలి, ఇండస్ట్రీలో నీటి సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఇలాంటి డీసాలినేషన్ యూనిట్ని ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ ప్లాంట్ని ఏ సంస్థ ఏర్పాటు చేసిందంటే లార్సన్ అండ్ టోర్బో L&T. L&Tతో పాటు ఇంకొక సంస్థ టెల్కో అనే ఒక సంస్థ, టెల్కో L&T అని గుర్తుంచుకోండి చాలు, L&T సంస్థ దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది, దీన్ని నిర్మించడం జరిగింది. దీని యొక్క ఇన్స్టాలేషన్ యొక్క కాస్ట్ అంటే ఇన్స్టాలేషన్ అంటే ఏంటంటే ఏర్పాటు చేయడానికైనా ఖర్చు ఎంత అంటే 818 కోట్ల రూపాయలు. మరి దీని యొక్క కెపాసిటీ ఒక రోజు 100 మిలియన్ లీటర్స్ పర్ డే, ఒక రోజు 100 mld దీని యొక్క సామర్థ్యం అని గుర్తుంచుకోండి. అండ్ ఒక 1000 లీటర్లను డీసాలినేషన్ చేయడానికి అవుతున్న ఖర్చు ఎంత అంటే 26 రూపాయలు, అంటే చౌకలో అవుతుంది. 1000 లీటర్ల నీటిని ఉత్పత్తి చేయడానికి అంటే డీసాలినేటెడ్ వాటర్ని ఉత్పత్తి చేయడానికి 26 రూపీస్ యావరేజ్గా అవుతుందంట. సో ఇలాంటి ఒక డీసాలినేషన్ యూనిట్ని ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి ఎక్కడ లాంచ్ చేసాము, గుజరాత్ రాష్ట్రం, దహేజ్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇక గుజరాత్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది కాబట్టి ఇటీవల గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఎగ్జాంపుల్, దేశంలోనే మొట్టమొదటి సీ ప్లేన్ సర్వీసెస్. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటి ప్రత్యేకమైన మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి మన సంస్కృతిలో భాగమైన ఆయుర్వేద మొక్కలకు ప్రాధాన్యత ఇచ్చి ఒక ప్రత్యేక ప్లాంట్ కానివ్వండి టెడ్రస్ అదనంగా రావడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన ధోలవీర ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇలాంటి అంశాలు ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రం పైన రానున్న పోటీ పరీక్ష ప్రశ్న అడుగుతారు. గాంధీనగర్ రైల్వే స్టేషన్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. అహ్మదాబాద్ హైకోర్టు ప్రత్యేకంగా ఆర్టికల్ 348 క్లాస్ 1 సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. ఫిట్ లింక్ చేస్తే చూడండి. అండ్ నాటో, సో నాటోకి సంబంధించి యాన్యువల్ సమ్మిట్ ఉంటుంది, యాన్యువల్ సమ్మిట్, మంత్లీ సమ్మిట్ ఉంటుంది. సో రానున్న 28th నుండి 30th వరకు నాటో సమ్మిట్ జరగబోతుంది, నాటో సమావేశాలు జరగబోతున్నాయి. ఎక్కడన్నట అంటే స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరగబోతుంది నాటో సమ్మిట్. సో ఇక్కడ మరి దీని యొక్క ప్రత్యేకత ఎందుకు చెప్తున్నానంటే జపాన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి నాటో సమ్మిట్లో పార్టిసిపేట్ చేయబోతుంది. సమ్మిట్ జపాన్ నాటోలో సభ్య దేశం కాదు, కానీ నాటో సమ్మిట్కి హాజరు కాబోతుంది. ప్రస్తుతం జపాన్ ప్రధానిగా ఉన్న ఫుమియో కిషిదా గారు ఈ ప్రకటనని చేశారు, అధికారిక ప్రకటన ప్రభుత్వానికి సంబంధించి, జపాన్కి సంబంధించి. ఇక నాటో అనే సంస్థ వార్తలు ఇచ్చి కాబట్టి నాటోకి సంబంధించి కొన్ని బేసిక్స్ స్టాక్ పాయింట్స్ ఏంటో చూద్దాం. నాటో అంటే అర్థం ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1949 ఏప్రిల్ 4న బ్రసెల్స్, బెల్జియంలో ఉంటుంది. బ్రసెల్స్ రాజధానిగా ఏర్పాటైన సంస్థ, ఒక సైనిక కూటమి. ప్రస్తుతం ప్రపంచంలో ఏకైక సైనిక కూటమి నాటో ఏర్పడినప్పుడు 12 సభ్య దేశాలుగా ఉండేవి. ప్రస్తుతం నాటోలో 30 సభ్య దేశాలు ఉన్నాయి. 30th కంట్రీ ఏంటంటే నార్త్ మెసడోనియా. గుర్తుంచుకోండి, నాటోలో చేరిన చిట్ట చివరి దేశం ఏదంటే నార్త్ మెసడోనియా. నార్త్ అట్లాంటిక్, కామన్గా మనకు అట్లాంటిక్ ఓషన్ ఎస్ షేప్లో ఉంటుంది, ఇంగ్లీష్ లెటర్ ఎస్ ఆకారంలో ఉంటుంది. మీరు చూడండి వరల్డ్ మ్యాప్లో, అందులో నార్థన్ సైడ్ ఉండే దేశాల కూటమిగా ఏర్పడింది. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరిస్తుంది. అలా లాస్ట్ నాటోలో చేరిన చిట్ట చివరి దేశం అంటే 30వ దేశంగా నార్త్ మెసడోనియా ఉంది. ఇది కూడా ఎప్పుడు చేరిందంటే 2020 మార్చ్ 27, 2020 కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో మార్చ్ 27వ తేదీ 2020 నాడు నాటోలో చేరిన 30వ దేశంగా, ప్రస్తుతం 30 ఉన్నాయి. అండ్ ఇటీవల నాటోలో సభ్యత్వం కోసం యుక్రెయిన్కి ఇన్వైట్ చేయడం కానివ్వండి, రష్యా అడ్డుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ చూస్తాం. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులకు ప్రధాన కారణమే నాటోకి గ్యాంగ్ లీడర్గా ప్రస్తుతం అమెరికా బాధ్యతలు వహిస్తుంది. మరి అలాంటి నాటోలో చేరడానికి ఇటీవల స్వీడన్, ఫిన్లాండ్ తహతహలాడుతున్నాయి. కానీ వీటికి సభ్యత్వం ఇవ్వద్దు అని చెప్పేసి టర్కీ అడ్డుకుంటుంది. ఇలాంటి పాయింట్స్ అన్ని మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే నాటోలో ఒక కొత్త దేశానికి సభ్యత్వం ఇవ్వాలంటే ఆల్రెడీ నాటోలో ఉన్న సభ్య దేశాలన్నీ కూడా మద్దతు ఇవ్వాల్సిందే, ఒక్క దేశం నో అన్న కూడా జరగదు. నాటోలో చేరడానికి కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి, యూరోపియన్ యూనియన్లో భాగం కావాలని, ఇటువంటి చాలా ఉంటాయి. సో ఇక్కడ పక్కన పెడితే మరి జపాన్ చరిత్రలో మొదటిసారి జపాన్ నాటో సమ్మిట్లో పార్టిసిపేట్ చేయబోతుంది, సమావేశాలు పార్టిసిపేట్ చేస్తుంది. అంటే నాటో వైపు సాఫ్ట్ కార్నర్, ప్రో నాటోగా జపాన్ వార్తలు నిలిచిందని గుర్తుంచుకోండి. ఫుమియో కిషిదా గారు అధికారిక ప్రకటన చేశారు. అండ్ ఇక్కడ ఇంకొక అంశం,
నాటో అని పిలిచిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాటో అనే అడగచ్చు, లేదా నాటోకి ఇంకొక పేరు కూడా ఉంది, ఒటాన్. ఒటాన్ చాలామంది అనుకుంటారు ఒటాన్ అంటే దీన్ని రివర్స్ రాసానని. సో నాటో అనేది ఇంగ్లీష్ వర్డ్, ఒటాన్ అనేది ఫ్రెంచ్ వర్డ్. నాటో యొక్క యాక్రోనిమ్ ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఒటాన్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ డు ట్రేటే అట్లాంటిక్ నాడ్. ఆర్గనైజేషన్ డు ట్రేటే అట్లాంటిక్ నాడ్, ఇది ఫ్రెంచ్ పదం, ఫ్రెంచ్ భాషకు సంబంధించి అధికారిక భాషలు. నాటోకి అధికారిక భాషలు 2. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. నాటో పైన రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్నని మనం చూసే అవకాశం ఉంది. నెక్స్ట్, ఈరోజు రక్షణ బలగాల్లో ఏ రాష్ట్రం టాప్లో ఉందని చెప్పేసి కొన్ని గణాంకాలు వార్తలు నిలిచాయి. ఇక్కడ పేపర్ క్లిప్పింగ్ చూద్దాం. సో రక్షణ బలగాల్లో యూపీ ప్రథమం, అంటే అత్యధిక మంది పనిచేస్తున్న వారు, రక్షణ బలగాల్లో పనిచేస్తున్న వారు యూపీ రాష్ట్రానికి సంబంధించిన వారు అన్నట్టు. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారో అదంతా చూద్దాం ఇక్కడ. సో దేశ సైనిక బలగాల్లో ఉత్తరప్రదేశ్ వాసులు ఎక్కువగా ఉన్నారంట. 2021 డిసెంబర్ నాటికి త్రివిధ దళాల్లో 14,11,658 మంది పనిచేస్తున్నారు. 14,11,658 మంది దేశ రక్షణ బలగాలు మొత్తం త్రివిధ దళాల్లో, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ. ఇందులో ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ అధికారులు, ఇతర ర్యాంకు సిబ్బంది కలిపి 11,10,079 మంది ఉన్నారు. వారిలో 14.65% మంది ఉత్తరప్రదేశ్ వాసులు అన్నట్టు. అంటే ఆర్మీలో పనిచేసిన వారిలో 14%, 15 అనుకోండి, 14.65% ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాసులే. ఈ సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్ 13th పొజిషన్లో అండ్ తెలంగాణ 19th పొజిషన్లో నిలుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏంటంటే పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్, హర్యానా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్లు ఉన్నాయి. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లు జనాభా పరంగా చిన్న రాష్ట్రాలు అయినప్పటికీ సైన్యంలో పెద్ద ఎత్తులో వారు పనిచేస్తున్నారంట. అండ్ నెక్స్ట్, 2 ఏళ్ళుగా తగ్గిన నియామకాలు అంట. అంటే ఆర్మీలో నియామకాలు 2 ఏళ్ళ నుండి తగ్గుతున్నాయి. కరోనా కారణంగా గత 2 ఏళ్లలో సైన్యంలో నియామకాలు తగ్గాయి. నేవీలో గత 5 ఏళ్లలో 25,996 మంది సేలర్లను నియమించారు. ఆర్మీలో నియామకాల కోసం 2017-18లో 106, 2018-19లో 92, 2019-20లో 95 రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించారు. 2020-21లో ఇవి 47కి, 2021-22లో 4కి తగ్గిపోయాయంట. 2018 నుండి నౌకాదళంలో ఏడాదికి 2 సార్లు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి వాటి ఆధారంగా నియామకాలు చేపడుతున్నారు. వాయుసేనలో ఎయిర్మెన్ నియామకాలు కూడా నిర్దిష్ట పరీక్షల ద్వారా చేపడుతున్నారు. సో ఇది గుర్తుంచుకోండి. మన ఆంధ్రప్రదేశ్ స్థానం, తెలంగాణ స్థానం. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 13th పొజిషన్లో, తెలంగాణ స్థానం వచ్చేసి మనకు 19th పొజిషన్లో. జస్ట్ కొన్ని గణాంకాలు మాత్రమే. ఎందుకు ఇది వార్తలు ఇచ్చిందంటే ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్న అగ్నిపత్, అగ్నివీరులను తయారు చేయడానికి. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఏదైనా కూడా శాంతియుతంగా నిరసనలు, ఉద్యమం చేయడం అనేది ప్రాథమిక హక్కే. కానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అనేది మన ఇంటిని మనం తగలబెట్టుకున్నట్టే. అండ్ ఇంకోటి ఏంటంటే అగ్నిపత్కి సంబంధించి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అసలు అగ్నిపత్ బెనిఫిట్గా ఉందా లేదా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందా దీనిలో చూడాలి. 90% బెనిఫిట్ని ఎవరు అబ్జర్వ్ చేయరు, 10% నెగిటివ్ని మాత్రమే చూస్తారు, 10% ఎలివేట్ చేస్తారు. ఇదంతా మనకి అనాలిసిస్ కాదు. కాకపోతే అగ్నిపత్ అనేది ఒక మంచి ప్రోగ్రాము. సో దీని గురించి క్షుణ్ణంగా అనలైజ్ చేసేసి చూస్తే మనకు అర్థమైపోతుంది. సో అగ్నిపత్ అనేది వార్తలు ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఈ టాపిక్ అనేది న్యూస్ పేపర్లో సర్క్యులేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్, హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తుల నియామకం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ వార్తల వ్యక్తులు చూడండి, రాజ్యాంగంలోని ఒక ప్రకరణ కూడా వార్తలు ఇస్తుంది. కొలిజియం ఏంటో చూద్దాం. సో మనకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జడ్జిగా పనిచేస్తున్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతూ ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ భారతదేశంలోని కొన్ని హైకోర్టులకి న్యాయమూర్తుల నియామకం. ఒకటేంటంటే జస్టిస్ విపిన్ సంఘి గారు ప్రస్తుతం ఏ కోర్టులో ఉన్నారంటే ఢిల్లీ కోర్టులో ఉన్నారు. పదోన్నతి పొందుతూ ఏ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యారంటే ఉత్తరాఖండ్. వీళ్ళందరి పేర్లు అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే ఉజ్జల్ భూయాన్. నియమితులవుతూ అంటున్నాను అంటే జడ్జీలది నియామకం. మరి భారతదేశంలో కొలిజియం అనే ఒక సంస్థ ఉంటుంది. కొలిజియం సంస్థ అనొచ్చు లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్. కొలిజియం అనేది 1993లో వచ్చింది. కొలిజియం అంటే 1+4 మెంబర్డ్ బాడీ. ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరి సీనియర్ జడ్జెస్తో కూడిన ఒక బాడీ కొలిజియం. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకునే ప్రక్రియ కొలిజియం.
అండ్ ఇంకోటి ఏంటంటే కొలీజియం సిఫార్సుల మేరకు భారత రాష్ట్రపతి భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను నియమించడం జరుగుతుంది. భారత న్యాయస్థానం ముఖ్యంగా భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారంట? భారత రాష్ట్రపతి. ఎవరి సిఫార్సుల మేరకు? కొలీజియం సిఫార్సుల మేరకు. అండ్ ఇక్కడ ఆర్టికల్ గుర్తుంచుకోండి, ఆర్టికల్ 124 ఆధారంగా సుప్రీంకోర్టులో రాష్ట్రపతి నియామకం, అంటే రాష్ట్రపతి నియమించే అధికారం ప్రధాన న్యాయమూర్తులకు సంబంధించి ఏం లేదు. ఆర్టికల్ 124 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే భారత రాష్ట్రపతికి కల్పించబడిన అధికారాల్లో ఒక అధికారము భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను నియమించడం, అది ఆర్టికల్ 124. అండ్ నెక్స్ట్ మరి భారత రాష్ట్రపతి కొలీజియం సిఫార్సుల మేరకు భారతదేశంలోని రాష్ట్రాల్లోనే అత్యున్నత న్యాయస్థానం, అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క అత్యున్నత న్యాయస్థానం ఉంటుంది. వాటిని ఏమంటాం? హైకోర్ట్స్ అంటాం. మరి హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను నియమించే అధికారం కలిగి ఉన్న వ్యక్తి ఎవరు భారతదేశంలో రాజ్యాంగ ప్రకారం అంటే అది కూడా రాష్ట్రపతి. అది ఆర్టికల్ 217 గుర్తుంచుకోండి. 217 ఏమో హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, సుప్రీంకోర్టు ఏమో 124 గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, చాలాసార్లు పోటీ పరీక్షలు అడుగుతారు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది ఎవరు అంటారు? నిర్ణయించేదంటే అందులో ఎంతమంది ఉండాలి అని చెప్పేసి నిర్ణయించే అధికారం పార్లమెంట్. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది పార్లమెంట్. మరి భారతదేశంలో హైకోర్ట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క హైకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఒకటేమో పార్లమెంట్ ఆ సంఖ్యను నిర్ణయిస్తుంది, హైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేదేమో భారత రాష్ట్రపతి. వీటిని గుర్తుంచుకోండి. ఉజ్జల్ బుయాల్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అంటున్నారు కదా, అకార్డింగ్ టు ఆర్టికల్ 217 రాష్ట్రపతిని నియమించాలని గుర్తుంచుకోండి. కొలీజియం సిఫార్సుల మేరకు గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫిఫా వరల్డ్ కప్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఫిఫా వరల్డ్ కప్ అంటున్నాను. ఫిఫా అంటే ఏ క్రీడకి సంబంధించింది? ఫుట్బాల్కి సంబంధించింది. సో ఫుట్బాల్ క్రీడకి సంబంధించింది. ఫిఫా యొక్క యాక్రోనిమ్ ఏంటి? ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్. ఫుట్బాల్ ప్రపంచంలో అత్యధిక మంది అభిమానులు వీక్షించే ఒక క్రీడ ఏదంటే ఫుట్బాల్. వరల్డ్ కప్లోనే అతిపెద్ద వరల్డ్ కప్ ఏదంటే ఫుట్బాల్. ఎందుకంటే చాలా దేశాలు ఫుట్బాల్ క్రీడను నిర్వహిస్తూ ఉంటాయి. అలాంటిది అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ వరల్డ్ కప్ని నిర్వహించే సంస్థ ఫిఫా. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? జురిచ్ ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్. సో ఫిఫా వరల్డ్ కప్ రానున్న 2026 వరల్డ్ కప్ 2026 ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ చాలా ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే చరిత్రలో మొట్టమొదటిసారి ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ వరల్డ్ కప్ 3 దేశాల ఆతిథ్యంగా ప్రారంభం కాబోతుంది. 3 దేశాల ఆతిథ్యంగా అంటే 3 countries ఆర్ ద హోస్ట్. అంటే ఆతిథ్యం ఇచ్చే దేశాలు అంటే కదా, ఏదైనా వరల్డ్ కప్కి సంబంధించి ఆ దేశంలో జరగబోతోంది, ఆ దేశం ఆతిథ్యం ఇస్తుంది అంటాం. అలా చరిత్రలోనే మొదటిసారి ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 3 దేశాల ఆతిథ్యంగా. ఆ దేశాల పేర్లు గుర్తుంచుకోండి: కెనడా, మెక్సికో, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మెక్సికో అండ్ కెనడా. ఈ 3 దేశాల్లో దాదాపు 16 వెన్యూస్ అంటే వేదికల్లో ఈ ఫిఫా వరల్డ్ కప్ జరగబోతుంది. ఫిఫా వరల్డ్ కప్ 2026కి సంబంధించిన షెడ్యూల్ని, వేదికలకు సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా నిన్న రోజున ఫిఫా ఇవ్వడం జరిగింది. సో ప్రత్యేకమైన అంశాలు క్రీడలకు సంబంధించి ఉంటే చూడండి. ఎందుకంటే కమింగ్ ఎగ్జామినేషన్లో కొన్ని ఎగ్జామ్స్లో హోస్ట్, ఆ క్రీడను నిర్వహించే దేశం ఏది, ఏ దేశం ఆతిథ్యంలో జరగబోతుంది, ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారు. సో ఫిఫా 2026 ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతోంది? మనకు కెనడా, మెక్సికో, యుఎస్ఏ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, సో అమెరికాలో మరొక భారత సంతతి వ్యక్తి, ఒక మహిళ వార్తలు నిలిచారు. ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడిగా ముఖ్యంగా జో బైడెన్ గారు పదవీ ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత 2021 జనవరి 1వ తేదీ నుండి మనం జో బైడెన్ గారి పదవిని చూడడం జరుగుతుంది. 2021 జనవరి మాసం అని గుర్తుంచుకోండి. అప్పటి నుండి చాలామంది భారత సంతతి వ్యక్తులను తను కీలకమైన హోదాలో నియమిస్తూ ఉన్నారు. ఇటీవల కాలం కూడా చాలామంది, పునీత్ తల్వార్ గారు కానివ్వండి, రచనా సచ్దేవ్ గారు కానివ్వండి, వివిధ దేశాలకు అమెరికా తరపున రాయబారులుగా నియమితులతో వార్తలు ఇచ్చారు. ఈరోజు ఒక మహిళ, భారత సంతతి మహిళ, సో భారతదేశం నుండి అమెరికాలో సెటిల్ అయిన ఒక పర్సన్, భారత సంతతి అమెరికన్, సో అమెరికా రక్షణ శాఖలో ఒక కీలక పదవిలో నియమితులతో వార్తలు ఇచ్చారు. తన పేరు ఏంటంటే రాధా అయ్యంగార్ గారు. సో రాధా అయ్యంగార్ గారు భారత సంతతి మహిళ, అమెరికా రక్షణ శాఖలో ఒక కీలక పదవి, కీలక హోదా అంటున్నాను. ఆ పదవి ఏంటంటే డిప్యూటీ అండర్ సెక్రటరీగా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక పాయింట్ అడగవచ్చు. ఇటీవల ఒక భారత సంతతి మహిళ
అమెరికాలో రక్షణ శాఖలో డిప్యూటీ అండర్ సెక్రటరీగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. తన పేరు ఏంటంటే రాధా అయ్యంగార్ గారు. అండ్ నెక్స్ట్, భారతదేశం నుండి మొట్టమొదటి వ్యక్తిగా ఫస్ట్ ఇండియన్ ఒక ప్రత్యేకమైన పైనీర్గా నియమితులవుతూ వార్తలు నిలిచారు. ఏ సంస్థకి సంబంధించి అంటే యుఎన్జీసీకి సంబంధించి. యుఎన్జీసీ అంటే యుఎన్ గ్లోబల్ కంపాక్ట్. యుఎన్ గ్లోబల్ కంపాక్ట్ అంటే యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ అని గుర్తుంచుకోండి. సో యుఎన్జీసీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూయార్క్. ఈ సంస్థ మన భారతీయుడు ఫస్ట్ ఇండియన్గా వార్తలు ఇచ్చారు. ఈ సంస్థ ఒక నియామకం లేదా ఒక అంబాసిడర్గా మన భారతీయుని నియమించింది. అదేంటో చూద్దాం. ఎస్డిజి పయోనీర్స్ అంటే ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ పయోనీర్గా మన భారతీయుడు అంటే రామకృష్ణ ముక్కవల్లి గారు. సో రామకృష్ణ ముక్కవల్లి గారిని ఎస్డిజి పయోనీర్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన సంస్థ యుఎన్జీసీ. సో ఇక్కడ టాపిక్ ఏంటంటే ఎస్డిజి పయోనీర్ ఫర్ వాటర్ స్టేవార్డ్షిప్. సో ఎస్డిజి పయోనీర్ ఫర్ వాటర్ స్టేవార్డ్షిప్ అనే ఒక ప్రత్యేకమైన అంశం. అంటే ఏంటంటే వాటర్ రిలేటెడ్ కన్జర్వేషన్ మెజర్మెంట్స్ కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రపంచంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2015 నుండి 2030 సంవత్సరం మధ్య ప్రపంచ దేశాలు సాధించాల్సిన లక్ష్యాలు ఏవైతే ఉంటే 17 లక్ష్యాలు ఉంటాయి. 17 గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి ఒక పయనీర్గా ఎస్డిజి పయనీర్గా మన భారతీయుడు నియమితులయ్యారు. భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తి అదేంటంటే రామకృష్ణ ముక్కవెల్లి అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇక్కడ యుఎన్జీసీ హెడ్ క్వార్టర్ ఎక్కడ అని అడుగుతారు, వార్తలు ఇచ్చింది కాబట్టి అమెరికా న్యూయార్క్. అండ్ క్రీడలకు సంబంధించి నీరజ్ చోప్రా భారతదేశ చరిత్రలోనే ఒక స్వర్ణాధ్యాయాన్ని లిఖించిన వ్యక్తి నీరజ్ చోప్రా. అథ్లెటిక్స్ సంబంధించి జావెలిన్ త్రో. తను గడిచిన సంవత్సరం టోక్యో ఒలింపిక్స్ 2021 జరిగింది కదా, ముఖ్యంగా ఆగస్టు 7వ తేదీన మన దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నీరజ్ చోప్రా గారు విసిరిన జావెలిన్ ఏదైతుందో జావెలిన్ త్రో స్వర్ణాన్ని తీసుకొచ్చింది. అప్పటి నుండి మనకి ఇప్పుడు కమింగ్ ఆగస్టు 7ని మనం జావెలిన్ త్రో డేగా కూడా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అలాంటి నీరజ్ చోప్రా గారు లాస్ట్ 2 days బ్యాక్ కూడా వార్తలు ఇచ్చారు. ఒక నేషనల్ రికార్డు సృష్టించి అత్యధిక దూరంలో జావెలిన్ త్రో చేసేసి. సో ఇటీవల ముగిసిన కోటానే గేమ్స్ జావెలిన్ త్రోలో మన భారతీయుడు జావెలిన్ త్రో హీరో స్వర్ణాన్ని గెలుపొంది వార్తలు ఇచ్చారు. ఇటీవల కోటానే గేమ్స్ జావెలిన్ త్రో స్వర్ణ పథకాన్ని గెలుపొందుతూ వార్తలు ఇచ్చారు నీరజ్ చోప్రా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక భారతీయురాలు క్రీడలకు సంబంధించి జిమ్నాస్టిక్స్కి సంబంధించిన క్రీడాకారిణి. సో ప్రణతి నాయక్ గారు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిన జిమ్నాస్టిక్ ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే దోహాలో జరిగింది. దోహాలో ముగిసిన ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ దోహా వేదిక అని గుర్తుంచుకోండి. అందులో మన భారతీయురాలు ప్రణతి నాయక్ గారు. సో ప్రణతి నాయక్ గారు కాంస్య పథకం బ్రాంజ్ మెడల్ అంటే 3rd పొజిషన్లో నిలిచారు. ప్రత్యేకత ఏంటంటే ఈ టోర్నమెంట్ ఏదైతే ఉంటుందో 2019 టోర్నమెంట్లో కూడా తను కాంస్యం గెలుచుకున్నారు. భారతదేశ చరిత్రలోనే ఈ టోర్నమెంట్లో 2 పథకాలు సాధించిన అంటే 2019, 2022 వ్యక్తి ఏకైక మహిళగా ప్రణతి నాయక్ జిమ్నాస్టిక్ స్పెషలిస్ట్ అని గుర్తుంచుకోండి. ఇటీవల దోహా వేదిక ముగిసిన ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్. అండ్ నెక్స్ట్, క్రీడలకు సంబంధించి మరొక వ్యక్తి. సో హరికృష్ణ గోపి మనకి ఏదైతే ఉంటుందో ముఖ్యంగా చెస్కి సంబంధించిన క్రీడాకారుడు హరికృష్ణ. సో హరికృష్ణ ఇండియన్ గ్రాండ్ మాస్టర్. ఇటీవల ముగిసిన ఒక టోర్నమెంట్లో విజేతగా వార్తలు ఇచ్చారు. స్పెయిన్ దేశానికి సంబంధించిన ఒక క్రీడాకారుడి పైన విజయాన్ని నమోదు చేశాడు. సో ప్రేగ్ మాస్టర్స్ టోర్నీ, ఇటీవల ముగిసిన ప్రేగ్ మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే హరికృష్ణ. సో ఎవరిపైన గెలుపొందాడు అంటే ఫైనల్గా తను ఆడిన ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ గ్రాండ్ మాస్టర్ డేవిడ్ యాంటోన్ పై గెలుపొంది హరికృష్ణ ఒక టోర్నీ విజేతగా ప్రేగ్ మాస్టర్స్ టోర్నీ విజేతగా వార్తలు ఇచ్చారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ పైన నిషేధం జూలై 1 నుండి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వారు నేటి రోజున అధికారిక ప్రకటన చేశారు. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ గణాంకాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇంజనీరింగ్ మెడిసిన్ వారు ఇచ్చిన కొన్ని గణాంకాలను లింక్ చేయడం జరిగింది. అండ్ భారతదేశంలోని 75 సముద్ర ప్రాంతాల్లో 75 రోజుల పాటు నిర్వహించబోతున్న క్లీన్లీనెస్ యాక్టివిటీస్. అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి డీసాలినేషన్ ప్లాంట్ ప్రత్యేకంగా గుజరాత్ రాష్ట్రంలోని దహేజ్లో ఏర్పాటైంది. అండ్ నాటో సమావేశాలకు మొట్టమొదటిసారి హాజరు కాబోతున్న జపాన్. ఇక్కడ నాటోకి సంబంధించిన స్టాటిక్ డేటా మొత్తం మనం చూసాం. అండ్ రక్షణ బలగాల్లో మెజారిటీగా యూపీ రాష్ట్రం ఉంది. 14% ఫ్రమ్ యూపీ అని చెప్పేసి కొన్ని గణాంకాలు మనం ప్రత్యేకంగా చూసాం. అండ్ నెక్స్ట్,
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్ గారు నియమితులతో వార్తలు ఇచ్చారు. ఆర్టికల్ 217, ఆర్టికల్ 124 వీటి గురించి చూసాము కొలీజియం సంబంధించి. అండ్ నెక్స్ట్, చరిత్రలో మొదటిసారి ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 3 దేశాల ఆతిథ్యంగా ప్రారంభం కాబోతోంది. ఏ సంవత్సరానికి సంబంధించి అంటే 2026 సంబంధించి. సో ఫిఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. అండ్ నెక్స్ట్, అమెరికా రక్షణ శాఖలో మరొక కీలక పదవిలో మన భారత సంతతి మహిళ రాధా అయ్యంగార్. ఆ పదవి ఏంటి? డిప్యూటీ అండర్ సెక్రటరీ అని గుర్తుంచుకోండి. అండ్ ఎస్టీజీ పయోనీర్గా వార్తలు ఇచ్చిన రామకృష్ణ గారు మొట్టమొదటి భారతీయుడిగా వార్తలు నిలిచారు. అండ్ కోటానా గేమ్స్ జావెలిన్ త్రోలో స్వర్ణ పథకాన్ని గెలుపుతూ వార్తలు ఇచ్చారు ఇండియన్ జావెలిన్ త్రో హీరో నీరజ్ చోప్రా. అండ్ నెక్స్ట్, ప్రణతి నాయక్ ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకాన్ని గెలుపొందింది. ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగిందంటే దోహా. అండ్ హరికృష్ణ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఇటీవల ముగిసిన ప్రేగ్ మాస్టర్స్ టోర్నీ విజేతగా వార్తలు ఇచ్చారు స్పెయిన్ క్రీడాకారుని పైన విజయాన్ని నమోదు చేయడం ద్వారా. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.